దేశవ్యాప్తంగా కొనసాగుతున్న గ్యాస్ కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. గ్యాస్ ఏజెన్సీల ముందు జనం క్యూ లైన్లు కడుతున్నారు. సిలిండర్ల కోసం గంటల తరబడి వెయిటింగ్ చేస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. గ్యాస్ ఏజెన్సీల దగ్గర కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. సిలిండర్లు సరఫరా చేయలేక డిస్ట్రిబ్యూటర్లు చేతులెత్తేశారు. యూపీలో దారుణమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం నుంచే ఏజెన్సీ దగ్గర గ్యాస్ కోసం జనాలు పడిగాపులు కాస్తున్నారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి వంట గ్యాస్ కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. 10 టీవీ స్క్రీన్ పై ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ జనాలు పడిగాపులు కాస్తున్నారు ఏజెన్సీల దగ్గర. మరోవైపు అటు డిస్ట్రిబ్యూటర్లు సైతం చేతులు తెస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తూ ఉన్నాయి. గ్యాస్ కోసం జనాలు క్యూ లైన్లు కడుతున్నారు. భారీగా వెయిట్ చేస్తున్నారు ఎప్పటి నుంచో కూడా. అయినా కూడా సిలిండర్ దొరుకుతుంది అన్న క్లారిటీ మాత్రం రావట్లేదు. అటు గ్యాస్ ఏజెన్సీల దగ్గర ఎక్కడికక్కడ నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి. గ్యాస్ ఏజెన్సీల దగ్గర కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. సిలిండర్లు సరఫరా చేయలేక ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూటర్లు చేతులెత్తేస్తున్నారు. అటు యూపీలో దారుణమైన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం నుంచి ఏజెన్సీ దగ్గర గ్యాస్ కోసం జనాలు పడిగాపులు కాస్తున్నారు. దేశంలో వంట గ్యాస్ కష్టాలు కనిపిస్తూనే ఉన్నాయి, కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పుడు క్లారిటీ వస్తుందో అర్థం కాని పరిస్థితి ప్రజల్లో కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ సిలిండర్ల కోసం వేచి చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. కిలోమీటర్ల మేర సిలిండర్లు పట్టుకుని ఏ విధంగా నిలబడి ఉన్నారో మనం 10 టీవీ స్క్రీన్ పై విజువల్స్ ద్వారా చూస్తూ ఉన్నాం. సిలిండర్ల కోసం గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు జనాలు. గ్యాస్ ఏజెన్సీల దగ్గర అటు నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి. గ్యాస్ ఏజెన్సీల దగ్గర కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో ఉన్నా కూడా సిలిండర్ దొరుకుతుంది అన్న స్పష్టత మాత్రం రాని పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు అటు ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూటర్లు కూడా చేతులెత్తేస్తున్నారు. సరఫరా చేయలేమంటూ కూడా చేతులెత్తేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి యూపీలో అయితే దారుణమైన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అటు వార్ ఎఫెక్ట్ వంట గ్యాస్ మీద పడింది. ప్రధానంగా ఎక్కడికక్కడ అటు ఇప్పటికే పలు హోటళ్లు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు సరఫరా చేయలేము డిస్ట్రిబ్యూటర్లు కూడా అని చెప్తున్న నేపథ్యంలో మరోవైపు కొన్ని కోతలు తప్పవని హాస్టల్స్ కావచ్చు, హోటల్ వాళ్ళు కావచ్చు చెప్తున్న నేపథ్యంలో ఇటు ఎక్కడికక్కడ క్యూ లైన్లలో వేచి చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది.